యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క ఇండియన్ ఇవాళ రక్తం మరిగిపోతుందని చెప్పేసి చాలామంది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ముందుకొచ్చి మరి వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ చాలామంది ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊరు ప్రతి వాడలో కూడా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనే దాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ ఏదైతే ఉందో దీనికి అనుగుణంగానే ఖచ్చితంగా ఆర్మీ ఏదైతే మనకి భారత ఆర్మీ ఈసారి మాత్రం ఒక పటిష్టాత్మకమైనటువంటి ఒక చర్య తీసుకోవాలా, గట్టి అడిగేయాలా అని చెప్పేసి చాలామంది భారతీయులు కోరుతా ఉన్నారు. దాంతోపాటు సోషల్ మీడియా వేదికగా చాలామంది ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా ఈసారి మాత్రం గట్టి యాక్షన్కి రియాక్షన్ ఉండకపోతే మాత్రం ఇది ఇంకా రానున్న రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో ఇట్లాంటి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ పుల్వామా అటాక్ తర్వాత జరిగినటువంటి అతిపెద్ద దాడి ఏదైనా ఉంది అంటే ఇది ఒక పహల్గామ్ ఉగ్రదాడి అని చెప్పుకోవాలా. ఇది కూడా ఒక మతాన్ని ఉద్దేశించి మరి చంపడం ఏంది అని చెప్పేసి చాలామంది వాళ్ళ కోపాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ని చూసి వాళ్ళు పాయింట్స్ ఇప్పదీసి మరి వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ని చూసి మరి వాళ్ళు ఇవాళ చంపేసినారు అంటే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ముస్లిమ్స్ మీరు పక్కన ఒక సైడ్కి రండి, దాంతోపాటు హిందువులు ఒక సైడ్కి రండి అని చెప్పేసి దాంట్లో ఎవరైతే నలుగురు పాకిస్తాన్కి సంబంధించినటువంటి లష్కరే తొహిబా కావచ్చు, టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ అనుబంధ సంస్థకు సంబంధించిన వాళ్ళు దాంట్లో ఒక వ్యక్తి అయితే అన్న తర్వాత ఈ డిఫరెషన్స్ అనేది బయటకు వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక 6 సంవత్సరాల పిల్లోడు మీడియా ముందుకు వచ్చి గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ గురించి అయితే తను ఇంత భయపడకుండా చెప్పినాడంటే అసలు ఎలాంటి ఇన్సిడెంట్ని తను ఎదుర్కొన్నాడు అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. దాంతోపాటు ఏదైతే ఆ ఉగ్ర దాడిలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఉన్నాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, పాకిస్తాన్ వక్రబుద్ధి అంటే కుక్క కక్కిన కూడిని కూడా ఆశిస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ని ఇవాళ చూపించిన పరిస్థితి ఉందండి. ఏదైతే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఇట్లాంటి ఉగ్రవాదంలో చేరడం ఏంది? ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు భారత్ కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఉగ్రదాడి ఏమైనా జరిగిందంటే అది ఎక్కడి నుంచి జరిగిందంటే దానికి మూలాలు ఎక్కడైనా ఉన్నాయంటే అది ఒక పాకిస్తాన్ అండి. సో పాకిస్తాన్లో ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో లష్కర్ ఈ తొహిబాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇవాళ ఒక హై సెక్యూరిటీ ఇచ్చి మరి అండర్ గ్రౌండ్కి పంపిస్తూ ఉన్నారంటే పాకిస్తాన్ బుద్ధేంటో ఇంకొకసారి చూపించుకున్న పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో ఏదైతే హఫీజ్ సయ్యాది అనే వ్యక్తి ప్రధాని మోడీ పైన అయితే ఊచ కూతలు కోయడం జరిగింది. సో ఒక ప్రధాని అనే ఒక సోయి లేకుండా ఇవాళ సింధు జలాల విషయంలో ఒప్పందం అనేది రద్దు చేసుకున్న తర్వాత ఏదైతే ఒక వేదికగా ఎవరైతే హఫీజ్ సయ్యాది అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే పాకిస్తాన్కి సంబంధించి ఏవైతే జలాల్ని మీరు విడిచిపెట్టకపోతే, సింధు జలాల్ని మీరు వదలకపోతే ఖచ్చితంగా మోడీ నీ శ్వాసని మేము తీసేస్తామని చెప్పేసి తను ఒక వేదికగా చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు సింధు జలాల్లో హిందువుల రక్తంతో పారిస్తామని చెప్పేసి కూడా తను ఇవాళ ఊచకోతలు కూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దీన్ని మనం ఈజీగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత స్టాండర్డ్గా ఎంత కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం ఒక దేశ ప్రధానిని నిన్ను లేపేస్తాం, నీ శ్వాస తీసేస్తామని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు అంటే తన వెనుక ఎంతమంది అండదండలు ఉండాలా, దాంతోపాటు ఎన్ని ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి సపోర్ట్ ఉండాలనే దానిపైన ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పటికే భారత్ త్రివిధ దళాలతోనైతే పూర్తిగా పాకిస్తాన్ని జల్లడ పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నటువంటి ఏవైతే మనకి పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ పైన రానున్న రోజుల్లో చాలా పెద్ద యాక్షన్కి రియాక్షన్ అయితే ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదైతే మనకి పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ ఏదైతే చేశామో సర్జికల్ స్ట్రైక్స్ని మించినంతగా దాదాపు ప్రపంచ దేశాలు అసలు ఊహించని విధంగా ఈసారి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈసారి సర్జికల్ స్ట్రైక్ కాదు, అంతకు మించిన యుద్ధమే జరుగుతుంది అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి అయితే వెల్లడించడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ ఉగ్రవాదులకు సంబంధించి ఎవరైతే మనకి ప్రతి సోషల్ మీడియాలో కూడా చాలామంది ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారండి.
సో ఏదైతే తెలంగాణలోని ఓల్డ్ సిటీలో ఇప్పటి వరకు కాల్ పెట్టిందే లేదు పోలీసులు. సరే కొన్ని ప్రాంతాలకు పోతున్నారు, ఏదో డ్యూటీ చేస్తున్నారు, వస్తున్నారు అంతే. ఎన్ఐఏ క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కొన్ని రాష్ట్రాలలో అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతున్నారు అని చెప్పేసి ఎన్ఐఏ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఇప్పటికీ ఇన్ని ఉగ్ర దాడులు జరుగుతున్నా కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఒక లింకప్ అనేది ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఒక పక్కన ఇండియా సర్వనాశనం చేయడానికి వాళ్ళు పూనుకుంటే వాళ్ళకి మనం ఎట్లా సపోర్ట్ చేస్తున్నాం అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. దాదాపు 4 రోజులు అవుతుందండి పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్. 4 రోజులైన తర్వాత కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిన్న క్యాండిల్ ర్యాలీలు తీస్తూ ఉన్నారు. అంటే ఈ 3 రోజులు మీకు కనబడలే. అంటే ఎవరో ఒకరు పిలిపించేంత వరకు మనం రోడ్ల మీదకి వచ్చి కొవ్వొత్తులు ర్యాలీ చేయొద్దు, లేకపోతే నిరసనలు చేయొద్దు. ఒకవేళ చేస్తే మళ్ళీ మనం దేశద్రోహులం కదా. వీఆర్ ఆల్సో ఇండియన్స్ అండి. మీరు అసలు ఒక వ్యక్తి చెప్తే మీరు ఇవాళ శుక్రవారం పూట పోయి ఖచ్చితంగా శుక్రవారం మసీద్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నల్ల బ్యాడ్జ్ ధరించి మనం నిరసన తెలిపాలి అని చెప్పేసి అనడం ఏంటి? ఆయన చెప్తే వీళ్ళు వినడం ఏంటి? అంటే దాదాపు 3 రోజుల తర్వాతనా మీరు మేల్కొంది. చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయండి అన్న అని చెప్పేసి వాళ్ళు ఇలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బీజేపీ ప్రతి దాంట్లో బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అదొక మతాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ డ్రామా ఆడుతుందని చెప్తా ఉన్నారు. ఒక అస్సాంకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, అతను కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి క్యాండిడేట్గా చెప్పుకోవాలా. సో అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఉగ్రదాడి కాదు అని చెప్పేసి అన్న తర్వాత దేశద్రోహం కేసు పెట్టి 1 ఇయర్ జైలు గోడల్లో కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. అంటే మన ఇండియన్సే, అది కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఇలా ఇట్లాంటి ఊచ కూతలు కోయడం ఏంది అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని పరిగెత్తించి కొట్టకపోతే ఖచ్చితంగా ఇట్లాంటి చూసి ఇంకొకటి తయారవుతాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత తారాస్థాయిలో భారత్ పైన ఇవాళ కొంతమంది ముసుగేసుకొని ఇవాళ ఇక్కడ జీవిస్తూ ఉన్నారు అనే దానిపైన మాట్లాడుకోవాలా. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, ఎందుకంటే ఈ దాదాపు మనకి ఏప్రిల్ 22కి జరిగిన ఇన్సిడెంట్, దాదాపు ఏప్రిల్ 23 రోజే చాలామంది ప్రతి ఒక్క ఏరియాలో నిరసన సేగలు చేసిన పరిస్థితి ఉంది. సో ఆ నిరసన చేసిన తర్వాత 2 రోజుల తర్వాత అంటే నిన్న ప్రతి ఒక్క పార్టీ రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం తెలపడం, వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని చెప్పేసి అనడం అనేది నిజంగా ఒక పక్కన నిజంగా మనమంతా ఒకటే అని చెప్పడం, దాంతోపాటు ఇంత లేట్ ఎందుకు అవుతుంది అంటున్నాను నేను. చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, చేసిన నెక్స్ట్ డేనే కదా మనం చేయాలా, అంటే 3 రోజులు 4 రోజుల తర్వాత కూడా మీకు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదా అన్నట్టుగా చాలామంది వల్ల ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఏదైతే మనకి ఎల్ఓసి అని చెప్పి మాట్లాడుకుంటాం, పాక్కి సంబంధించినటువంటి సరిహద్దు రాష్ట్రాలు గుజరాత్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ స్టిల్ హ్యాండ్ గ్రానైడ్స్ కావచ్చు, దాంతోపాటు ఏదైతే మనకి మందు పదార్థాలు, ఏదైతే బాంబులకు సంబంధించినటువంటి మందు పదార్థాలు కూడా బయటపడతా ఉన్నాయి అని చెప్పేసి మనకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంది. సో ఆర్డీఎక్స్ అండి, సో ఆర్డీఎక్స్ అనేది గుజరాత్లోని పంట పొలాల్లో దొరికిందంటే ఒక్కసారి ఆలోచించండి అసలు ఏం జరుగుతూ ఉంది, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలతోని అంటే మేమే బాగుండాలి, మేము మాత్రమే బాగుండాలి అనే విధంగా చాలామంది ఇట్లాంటి పెంపుడు కుక్కల్ని ఇలా దేశంలోకి రప్పించడం జరుగుతూ ఉంది. ఇలా దాదాపు ఒక స్టేట్మెంట్ వచ్చింది, మనకి ఏదైతే హైదరాబాద్లోని హోల్ సిటీలో 200 మంది దాదాపు పాకిస్తానీలు ఇక్కడ ఉంటున్నారు అని చెప్పేసి మనకి ఒక నివేదిక రావడం జరిగింది. దాంట్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పాకిస్తానీలు. వీసాతో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు 160 మంది, ఇంకా 40 మంది ఎవరు అని అంటే దందా వేసుకుంటున్నారు అక్కడ హైదరాబాద్లోని ఏదైతే ఓల్డ్ సిటీలో. మరి వేరే జిల్లా మరి వేరే ప్రాంతాలలో ఎందుకు ఉండట్లేదు అనేది కూడా చాలామంది అనుకోవాలి.
అంటే ఒక వర్గం ఇంకొక వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు క్లియర్గా ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎన్ఐఏ అయితే క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఏదైతే నిజామాబాద్లోని కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఒక వర్గానికి సంబంధించినటువంటి ఏరియాలలో కూడా ఉగ్రవాదం ఇలా పెంచి పోషిస్తున్నారు అని చెప్పేసి ఎన్ఐఏ అనేది ఖచ్చితంగా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ఖచ్చితంగా మనము చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ మతం కులం అనేది పక్కన పెడితే వీఆర్ ఆల్సో ఇండియన్స్ అని చెప్పేసి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఇలా హిందూ ముస్లిం బాయ్ అనే రోజుల్లో మనం ఉన్న పరిస్థితుల్లో ఇలా దాదాపు 28 మంది 30 మంది హిందువులు చనిపోతే దాదాపు 4 రోజుల తర్వాత వచ్చి కొవ్వొత్తుల ర్యాలీ చేయడం ఏంది అని చెప్పేసి ఇలా తోటి హిందువులు బాధపడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్గానే మాట్లాడాల్సింది ఏంటంటే చాలామంది ఖచ్చితంగా ఇది సోషల్ మీడియా వేదికకు తీసుకెళ్ళండి అన్న అని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ ఉగ్రదాడిలో 28 మంది హిందువులు చనిపోయారు, ఒకవేళ వాళ్ళ ప్లేస్లోనే ముస్లింలు ఉండి ఉంటే ఈ 4 రోజుల తర్వాత ఈ నిరసన చేస్తుండేనా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో ఈ విషయం గురించి ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సమాధానం కూడా మాకు క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది, అసలు ఏం అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మీ ఒపీనియన్ని పాకిస్తాన్ పైన ఎలాంటి దాడులు చేయాలా, ఎలాంటి అస్త్రాలు ప్రయోగించాలా అనే దానిపైన మాట్లాడుకోవాలి. ఎందుకంటే సింధు జలాల గురించి మనము మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఆ సింధు జలాల్ని మనం ఆపినట్లయితే పాకిస్తాన్ ఎడారి కావడం ఖాయం.